ఆలోచన చేయండి. అగ్నిగుండం నుంచి తప్పించుకోవడానికి నువ్వు రక్షించబడ్డావు. రక్షించబడిన నువ్వు అగ్నిగుండంలో పడడం అంటే ఎంత దుర్భరమైన జీవితం, ఒక్కసారి ఆలోచించు. అందుకే రక్షించబడంగానే అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, అయిపోయింది, నేను ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా, టికెట్ దొరికింది కాదు. బైబిల్ అంటుంది నువ్వు మారు మనస్సుకు తగిన ఫలము చూపించాలి. అంటే ఒకప్పుడు ఎదిరించే నువ్వు ఇప్పుడు సాత్వికమైన నాలుక నీ లోపల రావాలి. ఒక అవిధేయత చూపించిన నువ్వు విధేయత చూపించడము నేర్చుకోవాలి. ఒకప్పుడు గర్వంగా మాట్లాడిన నువ్వు తగ్గింపుతో కూడిన మాటలతో నింపబడాలి. ఒకప్పుడు అహంకారముతో నింపబడిన నువ్వు దీనత్వంతో నింపబడిన జీవితము నీ లోపల రావాలి. నువ్వు ఒకసారి రక్షించబడిన తర్వాత ఈ పాతదైన పులిపిండి అంతా కూడా ఏమైపోవాలంట, నువ్వు తొలగించేసుకొని మంచి ఫలము ఫలించాలి. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు యోహాను, ఏ మొకమాటం లేకుండా చెప్తున్నాడు, మీరు కానీ మారు మనసుకు తగిన ఫలం ఫలించకపోతే దేవుడు మీ చెట్టు మొదట్లో గొడ్డలి పెట్టాడు, ఆ గొడ్డలి ఆ చెట్టు నరికి ఏం చేస్తుంటే అగ్నిలో పడవేస్తుంది. కాబట్టి జాగ్రత్త బిడ్డరా, రక్షణ పొందిన బిడ్డలు పదిలం చేసుకోండి మీ యొక్క జీవితాలని.